శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం తులసిపేట గ్రామంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. గత ప్రభుత్వం తొలగించ వితంతు పింఛన్లు పండుగ వాతావరణంలో పంపిణీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం తులసిపేట గ్రామంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. గత ప్రభుత్వం తొలగించిన వితంతు పింఛన్లు పండుగ వాతావరణంలో పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల పింఛన్లు గత ప్రభుత్వం తొలగించింది. వాటిని పునరుద్ధరించి రాష్ట్రంలో ఒక్కరోజే 1,09,000 మందికి పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రేపు శనివారం 3,200 కోట్ల రూపాయలు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 7,000 రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ చేయనున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఆలీబాబా 40 మంది దొంగలు గ్రామాల్లో తిరుగుతున్నారు. వారిని ప్రజలు నిలదీయాలి. పార్టీ ఉనికి కోసమే వైకాపా నాయకులు ఆరాటపడుతున్నారు. అసత్య ప్రసారాలు చేస్తున్నారు. వైకాపా జెండా పీకేయటం పక్క. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా 15 మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి, పాత్రికేయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అయింది. గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి. ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి. పింఛన్ అనేది 35 రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ 1987వ సంవత్సరం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ 35 రూపాయలు 70 రూపాయలు చేశారు. ఆ 70 రూపాయల పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 200 పెన్షన్ ఒకేసారి 2,000 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే 3,000 చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. వెంటనే చేయలేదు. నెల గడిచినా సరే లేదు, సంవత్సరాలు గడిచినా లేదు. ఎలక్షన్ల ముందు 250 రూపాయలు పెంచి చిట్ట చివరి సంవత్సరంలో 3,000 చేశారు. మనం ఎలక్షన్లో మాటిచ్చాం, మాకు ఓట్లేసి గెలిపించండి, మా ప్రభుత్వాన్ని తీసుకురండి. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రిలాగా మోసం చేయం. మేము ప్రభుత్వం ఏర్పడక ముందే 2 మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి మాటిచ్చాం. మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ 12న అధికారం చేపట్టాం. కానీ 2 మాసాల ముందే పింఛన్లు పెంచి 3,000 రూపాయలు 4,000, వికలాంగుల పెన్షన్ 6,000,
ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే 10,000, ఒకవేళ మంచానికే పరిమితమైతే 15,000 చొప్పున ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమం